ఆయన సీనియర్ నేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన వ్యక్తిగా పేరుంది. బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్ఎస్ గూటికి చేరారు. అక్కడ నేతలతో విభేదాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని రోజులుగా అసంతృప్తితో రగిలిపోయిన నేత చివరకు శాంతించారు. అధిష్టానం పెద్దలను కలిసి తాను హస్తం పార్టీలోనే కొనసాగుతానని ప్రకటన చేశారు. ఇంతకీ కోనేరు కోనప్పకు ఆగ్రహానికి కారణాలేంటి? పార్టీని వీడాలని యోచనకు ఎక్కడ బీజం పడింది? వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో వివాదం రేపిన కోనేరు కోనప్ప ఎట్టకేలకు శాంతించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా పేరున్న కోనప్ప తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో చర్చించారు. తిరిగి కాంగ్రెస్లోనే కొనసాగుతానని కోనప్ప ప్రకటించారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకు తన మద్దతుంటుందంటూ గతంలో కోనప్ప చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటన చేయడంతో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు పార్టీ పెద్దలతో కలిసి చర్చించాక ఆ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడింది. ఇంతకీ కోనప్ప యూటర్న్ తీసుకోవడం వెనుక కథేంటి అనే చర్చ సాగుతోంది. విషయంలోకి వెళ్తే కొన్ని రోజులుగా సిర్పూర్ కాగజ్నగర్ కాంగ్రెస్లో విభేదాలు ముదిరి పాకన పడ్డాయి. గతేడాది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోనేరు కోనప్ప ఏడాది కూడా పూర్తి కాకముందే హస్తం దోస్తికి కఠిఫ్ చెప్పాలని చూశారట. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరగా కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారట. తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వెళ్లగక్కుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారట. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయించిందంటూ ఆరోపించారట. అందుకే తాను పార్టీని వీడుతున్నానని కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ఏకంగా ప్రకటన చేశారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని, వాళ్లకు అంత సీన్ లేదంటూ కోనప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లోకి వచ్చి నాయకులను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎవరికి భయపడనని, గతంలో టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన విషయాన్ని కోనేరు కోనప్ప గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చాలాసార్లు ఫ్లైఓవర్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినా ఏమాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనసు విరిగిన కోనప్ప పార్టీలో ఉండి లాభం లేదని భావించారో లేక స్థానిక నేతలతో పొసగడం లేదో మొత్తానికి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఈ విషయంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. రెండు 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు కోనప్ప. ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తమపై బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన కోనప్ప కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో స్వల్ప విభేదాల కారణంగా ఆయన తప్పుకోవాలని చూసిన అధిష్టానం బుజ్జగింపుతూ ఆగిపోయారు. దీంతో కోనప్ప అసంతృప్తి జ్వాలకు తెరపడిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.